హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలతను. మీకు హెల్తీ దోశ గురించి ఇప్పుడు మీకు చెప్తున్నాను. పెసర్లు పొట్టుతోటి ఉన్నది, మళ్ళీ తర్వాత బబ్బెర్లు, తెల్లై, ఓట్స్, రవ్వ, ఇవన్నీ ఒక్కొక్క గ్లాసుడు తీసుకుంటున్నాను. ఇలా 4 ఒక జాలే వేసుకొని మంచి కడుక్కొని ఒక 2-3 గంటలు 3 గంటలు అయితే నానబెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఇది మంచి కడుక్కుందాము. ఇలా నానబెట్టేసుకొని ఇప్పుడు 1 గంట అవుతుంది. 3 గంటలకు మిక్సీ పట్టుకుందాము. అప్పటి వరకు మూత పెట్టేసుకొని నానుకుందాము. దోశకు ఆలుగడ్డ కూర చేశాను. ఉల్లిగడ్డ పొరక, ఉల్లిగడ్డ వేసి పల్లీల పొడి, మళ్ళీ పచ్చి కొబ్బరి, కొత్తిమీర వేసి చేశాను. తర్వాత చట్నీ కూడా చేశాను. ఈ దోసకాయ ఉంటుంది కదా, పసుపు కలర్లో పచ్చది, బుడమకాయ అంటారు, కొంతమంది దోసకాయ అంటాము. దీని లోపల ఉన్న ఇత్తులు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, తర్వాత జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం వేసి ఇలా చట్నీ కూడా తయారు చేశాను. ఇప్పుడు 3 బాగైంది చూడండి. ఇప్పుడు ఎంత చాలా బాగా నానిపోయినాయి. ఇప్పుడు పైకి కూడా వచ్చాయి చూడండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా అయింది చూడండి, ఎంత జిగి ఉందో చాలా. ఇప్పుడు మనకు ఇది మిగిలిన నీళ్ళు ఉంటాయి కదా, నానబెట్టింది రవ్వ, మళ్ళీ ఓట్స్ది ఇందులోనే మనం కలిపేసుకుందాం. ఇష్టమున్న వాళ్ళు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పప్పులో నానేసుకొని ఇందులో వేసుకొని గుంత పొంగనాలు చేసుకోవచ్చు. లేదంటే దోశ, ఊతప్ప, ఇలా రకాలుగా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఉప్పు, జీలకర్ర, కొద్దిగా పసుపు, ఇంగువ వేసి ఇప్పుడు కలుపుకుందాం. ఇలా దోశ పోసుకొని ఇలా అదే లేస్తుంది. మనం చుట్టూ నూనె పోసుకున్నామంటే ఇంకా మనము తీసుకోవచ్చు ఈజీగా. బియ్యము, మినపప్పు లేకుండానే ఇలా కూడా ట్రై చేయండి. ఇలా వెనుకకు వేసుకొని కొద్దిసేపు కాగానే తీసేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఇది హెల్తీగా మంచిది అందరికి కూడా. ఇలా ట్రై చేయండి.